కాంగ్రెస్ పాలన బీఆర్ఎస్ తరహాలోనే ఉందని ఫైర్ అయ్యారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. గ్యారంటీల పేరుతో గారడీ చేస్తున్నారని మండిపడ్డారు. బోనస్ పేరుతో రైతుల్ని మోసం చేశారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. గురుకుల విద్యార్థులకు సరైన ఆహారం అందించలేకపోతున్నారని ఆరోపించారు. 4,000 రూపాయల పెన్షన్ ఎప్పుడు ఇస్తారో చెప్పాలని ప్రశ్నించారు కిషన్ రెడ్డి. పది రకాల పంటలకు 500 బోనస్ ఇస్తామని ప్రకటించడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం అయితే ఎంఎస్పి ప్రకటిస్తుందో ఆ ఎంఎస్పి పైన ఈ 10 పంటలకు 500 రూపాయలు ఇస్తామని చెప్పడం జరిగింది. అందులో వరిది, మొక్కజొన్న, కందులు, సోయాబీన్, పత్తి, మిర్చి, పసుపు, ఎర్రజొన్న, చెరకు, జొన్నలు, ఈ యొక్క 10 పంటలకు 500 రూపాయల బోనస్ ఇస్తామని మేనిఫెస్టోలో ప్రకటించారు. సంవత్సరం పూర్తయి ఇస్తారా, ఇవ్వరా? మరి వరిలాగానే వీటి కూడా కొర్రీలు పెడతారా? రైతులు ఎదురు చూస్తున్నారు. రైతులకు చెప్పాల్సినటువంటి బాధ్యత ముఖ్యమంత్రి పైన, కాంగ్రెస్ పార్టీ పైన, రాష్ట్ర ప్రభుత్వం పైన ఉన్నదనే విషయాన్ని రైతాంగం తరఫున ఈరోజు ప్రశ్నిస్తా ఉన్నామని మనం చేస్తాం. గతంలో టీఆర్ఎస్ హయాంలో ఏ రకంగానైతే రెసిడెన్షియల్ స్కూళ్లలో ఉన్నటువంటి విద్యార్థులు అనేక రకాల ఇబ్బందులకు గురయ్యారో, కాంగ్రెస్ హయాంలో కూడా అదే విధంగా ఇబ్బందులకు గురవుతుంది. ఫుడ్ పాయిజన్, ఒక పరిశుభ్రమైనటువంటి అన్నం పెట్టలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. సన్న బియ్యంతో భోజనం పెడతామని చెప్పారు, కానీ విద్యార్థులు అనేక రకాలుగా ఇబ్బందులకు గురవుతూ ఉంటే పట్టించుకునేటువంటి పరిస్థితులే. బీడీ వర్కర్స్కు, గీత కార్మికులకు, మరి నేత కార్మికులకు, ఒంటరి మహిళలకు, వృద్ధులకు, వితంతువులకు, ఎయిడ్స్ పేషెంట్స్కు, కిడ్నీ పేషెంట్లకు 100 రోజుల్లో 4,000 రూపాయల పెన్షన్, 2,000 నుంచి 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తామని గ్యారెంటీలో మరి తెలంగాణ ప్రజలకు హామీ ఇచ్చారు. 100 రోజులు పోయి ఇప్పుడు 360 రోజులు కావస్తున్న సందర్భంలో తెలంగాణ ప్రజల తరఫున, పేదల తరఫున, వృద్ధుల తరఫున, వితంతువుల తరఫున, దివ్యాంగుల తరఫున, బీడీ వర్కర్స్ తరఫున, గీత కార్మికుల తరఫున, నేత కార్మికుల తరఫున ప్రశ్నిస్తా ఉన్నాను. వాళ్ళకి ఇస్తానన్నటువంటి 4,000 యొక్క పెన్షన్ ఎప్పుడు ఇస్తారో చెప్పాల్సినటువంటి అవసరం ఉందనే విషయాన్ని సందర్భంగా